ఈరోజు జాన్ యాంకర్బర్గ్ షోలో చాలామంది మహిళలు అందమైన బంగారు శిలువను ప్రదర్శించే నెక్లెస్లు ధరిస్తున్నారు. పురుషులు కొన్నిసార్లు వారి సూట్కు పిన్ చేసిన చిన్న శిలువను ధరిస్తారు. అయితే క్రాస్ అంటే ఏంటో ప్రజలు నిజంగా అర్థం చేసుకున్నారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఈరోజు మన అతిథి డాక్టర్ ఎర్విన్ లూడ్జర్ ఇలా రాశారు: యేసు శిలువ పాదాల వద్ద నిలబడి ఆయన మరణిస్తున్నప్పుడు చూడడం అంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన ఉద్దేశానికి సాక్ష్యం ఇవ్వడమే అని అంటారు. ఇంకా ఆయన ఇలా అంటారు: యేసు ఎందుకు శిలువపై చనిపోయాడో మీరు అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ, న్యాయం ఎలా కలుస్తాయో మీరు చూస్తారు. పాపం యొక్క బరువు, విమోచన శక్తి మీకు తెలుస్తుంది. మీరు యేసును ఆయన బలహీనత, విధేయత, దుఃఖం, కనికరంతో చూస్తే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు నేర్చుకుంటారు అని అంటున్నాను. శిలువ అపరిమితమైన అద్భుతం. సమయం దాని పరిధిని కలిగి ఉండదు. ఏ హృదయము కూడా దాని బరువును అస్సలు భరించదు. ఇంకా ఇది అన్నిటికీ కేంద్రం. అది దాటిపోదు. క్రీస్తుకు శిలువంటే ఏమిటో మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటో మనం బాగా అర్థం చేసుకుంటాం. దీన్ని చేయడానికి రచయిత, సిద్ధాంతకర్త డాక్టర్ ఎర్విన్ లూడ్జర్ యేసు యొక్క చివరి మాటల్ని శిలువ నుండి పరిశీలించడం ద్వారా యేసు హృదయంలోకి ప్రయాణిస్తారు. ఈరోజు మీరు నేర్చుకునేవి మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చుకోవచ్చు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క ఈ ప్రత్యేక ఎడిషన్లో మాతో చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి స్వాగతం. నేను జాన్ యాంకర్బర్గ్. నా అతిథి మీరు ఇప్పటికే విన్నట్టుగా డాక్టర్ ఎర్విన్ లూడ్జర్. ఆయన క్రైస్ట్ ఫ్రమ్ ది క్రాస్ అనే నేను బాగా సిఫార్సు చేసే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఇది యేసు హృదయంలోకి ప్రయాణం. ఇది యేసు జీవితంలో అత్యంత చెడ్డ సమయంలో యేసు హృదయంలోకి ప్రయాణం. ఇది ఆయన శిలువపై ఉన్నప్పుడు మీరు శిలువ నుండి ఏడుపును ఏర్పాటు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. శిలువ నుండి ఈ ఏడుపు ఎందుకు అసాధారణమైంది? జాన్, ఈరోజు మన వద్ద ఎవరైనా కనుగొనగలిగే అత్యంత ఆశాజనకమైన, నమ్మశక్యం కాని మార్పిడి కథనాలు ఉన్నాయి. వింటున్న వారందరికీ నేను వారిని జాగ్రత్తగా వినమని ప్రోత్సహించాలనుకుంటున్నాను. వారు తమ స్నేహితులను పిలుస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ఆశా పరివర్తన సందేశం. ముగ్గురిని కలిపి సిలువ వేయడానికి నేనే సేనాధిపతి అయి ఉంటే నేను 2 దొంగలను పట్టుకుంటాను. సిలువ వేయబడిన 2 దొంగలు ఉన్నారని మనకు తెలుసు. నేను వారిని ఒకవైపు ఉంచాను. నేను మరొక వైపు యేసుని ఉంచుతాను. కాని అతను యేసును దొంగల మధ్య ఉంచాడు. ఎందుకంటే బైబిల్ యెషయా 53లో యేసు అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. కాబట్టి ఇక్కడ మీరు 2 దొంగల మధ్య యేసును సిలువ వేశారు. వారిద్దరూ కూడా యేసుపై దాడి చేస్తున్నారు. కానీ ఒకరి మనసులో మార్పు ఉంది. యేసు ఆ దొంగతో నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పాడు. ఇప్పుడు మనం దీన్ని పరిశోధించడానికి గల కారణాల్లో ఒకటి, యేసు గురించి ఈ దొంగ మనసు మార్చినది ఏమిటి? ఒక కారణం ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రార్థిస్తూ చెప్పాడు. ఆయన బహుశా అనుకున్నాడు, అలాంటి ప్రార్థనను ఎవరు ప్రార్థిస్తారు ఈ బాధల పరిస్థితుల్లో? నిజమే. కానీ మరొక కారణం ఏమిటంటే, పిలాతు యేసుపైన యూదుల రాజు అనే గుర్తును ఉంచాడు. ప్రజలు అటుగా వెళుతున్నప్పుడు వారు ఆ గుర్తును చదివి యూదుల రాజు అని యేసును ఎగతాళి చేసేవారు. అయితే ఈ దొంగ మనసు మార్చుకున్నాడు. అతను ఈ హృదయ మార్పును కలిగి ఉండడం కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు చూస్తే అతను యేసుకు ఒకవైపున ఉండి అలా చూస్తే ఆయనకి రక్తం కారుతోంది. అవును. ఆయన చేతులకు మేకులు కొట్టబడి ఉన్నాయి. ఆయన వైపు చూస్తున్న దొంగ అదే స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు కేవలం గుర్తు నుండి ప్రజలు ఆయన గురించి మాట్లాడడం విని అతను యేసుపై ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నాడు? వివరించండి. మీకు తెలుసా, ఆ ప్రశ్నకు మనం పూర్తి సమాధానం చెప్పగలమని నాకు ఖచ్చితంగా తెలియదు. ఇది తప్ప. ఆయన హృదయంలో ఏదో ఉంది. ఆయన పక్కన ఉన్న వ్యక్తి భిన్నంగా ఉన్నాడు అని ఆయనకి అర్థమైంది. ఇప్పుడు వాస్తవానికి ఈ దొంగ తన నమ్రతతో నన్ను క్షమించు అని
చెప్పే ధైర్యం కూడా కలిగి లేడని మనం బాగా అర్థం చేసుకోవాలి. అతను తనలో తాను అనుకున్నాడు, ఆయన రాజు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉండాలి. కాబట్టి అతను యేసుతో, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పాడు. మీరు ఖచ్చితంగా సరైనవారు. నా ఉద్దేశం ఏమిటి అంటే, ఆ దొంగ యేసును చూస్తున్నాడు. యేసుకు అవతలి వైపు ఉన్న అతని స్నేహితుడు చనిపోయే విధానానికి తేడా లేదు. వాళ్ళంతా అయితే కూడా ఒకేలా నేను కనిపించారు. ఇక్కడ చెప్పేది ఏమిటి అని అంటే, తన స్నేహితుణ్ణి మందలించాడు దొంగ. మొదట్లో వారు కలిసి యేసుపై దాడి చేశారు. అయితే ఇది మరొక చెప్పదగిన సంకేతం. అతను తన స్నేహితుణ్ణి ఇంకొంచెం చేసినందుకు మందలించాడు. మీరు చెప్పింది నిజమే. ఈ దొంగ మనసు మార్చుకున్నాడు అని. ఇప్పుడు అతను యేసుపై నమ్మకం పెట్టడం ప్రారంభించాడు. దానికి మానవ కారణాలేవీ లేకపోయినా ఆయన రెగ్యులర్ దొంగ కాదని అతనికి చాలా బాగా తెలుసు. కానీ యేసు దేవుని కుమారుడు కాబట్టి ఆయన నమ్మాడు. ఇప్పుడు విశేషమైన విషయం ఏమిటంటే, యేసు అతనితో ఏం చెప్పాడు? నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నేను అంతగా ప్రేమించడానికి కారణం ఏమిటంటే, యేసు శిలువపై కూడా రాజుగా ఉన్నాడు. ఆయన ఈ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పగలడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు మరణం పాతాళానికి సంబంధించిన తాళపు చెవులను కలిగి ఉన్న వ్యక్తి అని స్పష్టం చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని యేసు చెబితే అది ఆ రోజు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఈ దొంగకు ఆ మాటను నెరవేర్చగలిగాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ దొంగ తన స్నేహితుడితో అల్పాహారం తీసుకున్నాడు. బహుశా అదే రోజు ఉదయం, ఆ సాయంత్రం అతను క్రీస్తుతో ఖచ్చితంగా ఉండబోతున్నాడు. ఇప్పుడు నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను కాబట్టి అతన్ని పరదేశులోకి స్వాగతించడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. నేను ఒక అద్భుతమైన ఆలోచనను కనుగొన్నాను. అలాగే ఎర్విన్, మీరు చెప్పని వాటిని ప్రజలు మిస్ చెయ్యకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ ఏం జరుగుతోంది? ప్రతి ఒక్కరి కోసం మరణిస్తున్న యేసు, భూమిపై చీకటి అసలెలా వచ్చిందో, మన పాపాలేసుపై ఎలా ఉంచబడిందో మనం ఒక్క క్షణంలో మాట్లాడబోతున్నాం. కానీ ఆయన మరణిస్తున్నప్పుడు కూడా చాలా పాపాలకు పాల్పడిన ఒక దొంగపై కనికరం కలిగి ఉంటే గనుక అతను ఆ శిలువపై ఉండడానికి జెరూసలేంలోని టాప్ 10 వాంటెడ్ లిస్ట్లో ఉండాలి. అతనికి తెలుసు యేసు అతనిని క్షమించాడు. ప్రస్తుతం మమ్మల్ని చూస్తున్న వ్యక్తులు, వారు తమ దేశంలో లేదా వారి నగరంలో మొదటి 10 జాబితాలో ఉండాలి అంటున్నాను. బహుశా వారు పట్టుబడినందున వారు జైల్లో ఉండొచ్చు. మంచి మాట ఏంటంటే, యేసు ఆ దొంగను క్షమించినట్లయితే ఆయన మన మాట వింటున్న ప్రజలను కూడా క్షమిస్తాడు. ఇక్కడొక విషయం ఉంది జాన్. మీరు దాని గురించి ఆలోచించడం ఆపివేసినప్పుడు దొంగ అతనికి మంచి పనులు చేయడానికి అవకాశం లేదు. అతని పాదాలు శిలువకు వేలాడదీయబడినందున అతను నీతి మార్గంలో నడవలేకపోయాడు. అతని చేతులు కొన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగించబడవు. ఆయన తన పాపాలను తీర్చగలడని లేదా ఆలోచించే మార్గం లేదు. ఆయన అక్కడ ఉన్నాడు. అతనికి బాప్తిస్మం తీసుకునే అవకాశం లేదు. శిలువ పక్కనే ఉన్న మేరీని తన కోసం మధ్యవర్తిత్వం చేయమని ఆయన అడగలేదు. ఆయన యేసుక్రీస్తుతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు. యేసు దయతో అతన్ని రక్షించాడు. కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది విశ్వాసానికి గొప్ప ఉదాహరణ. కానీ యేసు ఎంత కనికరం కలిగి ఉంటాడో, ఆయన శిలువపై ఉన్నప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేదానికి కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది బైబిల్ మార్పిడికి ఎంతో నిజమైన ఉదాహరణ కూడా అంటాను. మీరు నేరుగా యేసు వద్దకు వెళ్ళండి, ఆయన అన్నీ పొదుపు చేస్తాడు. మీరు ఎప్పుడైనా పరలోకంలో ఉండి దేవుణ్ణి కలవాలని అనుకుంటే అవసరమైనదంతా ఆయన చేస్తాడు. అంతేకాదు, దొంగ ఆ రోజు పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు కూడా వారి ఆత్మ పునరుద్ధానం వరకు నిద్రపోతుందని కొందరు చెబుతూ ఉంటారు. అయితే అది నిజం కాదు.
ఈ రోజు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని యేసు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులు 1లో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని ఆశ ఉన్నది అని చెప్పాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తాను చనిపోయిన వెంటనే యేసు సన్నిధిలో ఉంటానని అనుకున్నాడు. కొత్త నిబంధన ఇతర భాగాల్లో ఇది చాలా స్పష్టంగా ఉంది. ఈ దొంగ ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం లేదని అనుకోవడం మంచిది అవునా కాదా? ఆయన నేరుగా దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్తాడు. యేసుతో ఈరోజు ఉన్న చోటే ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. నేను ఇక్కడే ఒక వ్యక్తిగత పదం చెప్పాలనుకుంటున్నాను. నేను పెరుగుతున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక సోదరుండేది. నాకు 10 ఏళ్ళు, ఆమెకు 11 ఏళ్ళు. అతనికి 12 ఏళ్ళు. ఆమెకేదో ఒక వ్యాధి ఉందని తెలుసు. చాలా తక్కువగా ఉన్నందున అది ఏంటో తెలియలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఒకరోజు మేము చికాగోలో కూర్చున్నాం. మేము ముందు మెట్ల మీద కూర్చొని ఉన్నాం. అంతే, ఒక్కసారిగా ఫోన్ మోగడంతో తల్లిదండ్రులు బయటకు పరిగెత్తడంతో వెంటనే ఆసుపత్రులకి తరలించారు. ఏం జరుగుతోందో మేము ఆశ్చర్యపోయాం. మాకు తెలియదు, మేము చాలా చిన్నవాళ్ళం. ఆ రోజు నా స్నేహితుడి సోదరి మరణించింది. కాబట్టి నేను ఆశ్చర్యపోయాను ఏమైందని. చర్చిలో అంత్యక్రియలకు వెళ్ళాం. దాదాపు అక్కడ 300 మంది ఉండడం జరిగింది. అక్కడ గుంపు ఉన్నప్పుడు అక్కడ ఒక మహిళ నిలబడి ఉండడం నేను చూశాను. ఆమె చనిపోయినప్పుడు ఆమె నా స్నేహితుడి సోదరితో అక్కడ ఉంది. ఆమె అక్కడ కూర్చొని ఆమె చెయ్యి పట్టుకొని ఆమెతో మాట్లాడుతోంది. ఆమెను ఓదార్చింది. నేను నా స్నేహితుడితో కలిసి ముందు వరుసలో కూర్చున్నాను. మాకు తెలిసిన విశ్వసించే ఈ మహిళ నాకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఆమె ఎప్పుడు అని అడిగింది. అకస్మాత్తుగా ఆమె కూర్చుంది. ఆమె అక్కడ కూర్చోవడం చూశాను. ఆమె అక్కడి నుంచి చూడండి చూడండి చూడు, నేను యేసును చూస్తున్నా, నేను దేవదూతల్ని చూస్తున్నాను అని ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె తిరిగి పడుకుంది. నా వయసు 10 ఏళ్ళు. అది ఎప్పుడూ మర్చిపోలేదు. అక్కడ నాతో పాటు కొంతమంది అతిథులు కూడా ఉన్నారు. 2 నెలల క్రితం వాళ్లలో ఒకరు పరలోకానికి వెళ్లారు. ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అకస్మాత్తుగా ఆయన వారితో సంభాషణను కొనసాగిస్తున్నట్లుగానే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయం ఉన్నది. అది నాకు మరి మేలు అని చెప్పాడు. ఆయన మరణించాడు. ఇక్కడ చెబుతున్నాను, దొంగ, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. ఆయన కేవలం కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచినట్లు నేను ఊహించగలను. అక్కడ ఆయన తన ప్రకాశంతో యేసును చూస్తాడు. యేసు, నేను నిన్ను నాతో తీసుకొస్తానని చెప్పాను అని చెప్పాడు. మీకు తెలుసా, స్టీఫెన్ రాళ్లతో కొట్టబడినప్పుడు అతని గురించి ఆలోచించేలా చేస్తుంది. క్రీస్తు గురించి మాట్లాడిన ఈ వ్యక్తి గురించి కొత్త నిబంధనలో ఒక కథ ఉంది. అతని పేరు స్టీఫెన్. గుంపు కోపం కారణంగా వారు ఆయనపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. బైబిల్ అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, కొత్త నిబంధనలో యేసు దేవుని కుడిపార్శ్వమున నిలబడి కనిపించిన ఏకైక సమయం ఇది ఖచ్చితంగా కాదా? మరోచోట దాదాపు 10 సార్లు యేసు దేవుని కుడిపార్శ్వములో కూర్చున్నాడని చెబుతుంది. కనుక ఇది దాదాపుగా యేసు చెప్పినట్టుగా ఉంది. స్టీఫెన్, ఈ రాళ్లు చాలా బాధించేవని నాకు తెలుసు. నీవు చాలా బాధాకరమైన సమయాన్ని అనుభవిస్తున్నావు. కానీ ఇది ముగిసినప్పుడు నేను నీ కోసం ఇక్కడ ఉన్నానని నీవు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అవును. ఇప్పుడు అన్నీ చెప్పిన తర్వాత ఒక హెచ్చరిక జారీ చెయ్యాలి. చనిపోయే కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు యేసును చూశారని ఏమి నమ్ముతున్నారు, వారు ఏ మతానికి చెందినవారు అనేది పట్టింపు లేదని వారికి చెప్పాడు. అవి మోసపూరిత అనుభవాలు. అవి సాతాను ద్వారా కూడా ఇవ్వబడవచ్చు. దానికి కారణం ఏమిటంటే యేసు తండ్రికి ఏకైక మార్గం. దానికి కారణం ఆయన తన రక్తాన్ని చిందించినవాడు, పాపాల కోసం త్యాగం చేసినవాడు. అక్కడ మరెవ్వరూ కూడా ఆ విధంగా చెయ్యలేదు. నిజమే, నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసు మరణించిన తరువాత అతనిని నమ్మిన దొంగ గురించి మాట్లాడడానికి మీ పుస్తకం
గొప్పగా పనిచేస్తుంది. నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనెను అని చెప్పాడు. నీవు నాతో ఉందువు. ఆపై యేసు మరణించాడు. దొంగ ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయన సందేహించడానికి కారణాలున్నాయి. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే వాస్తవం ఏంటంటే ఆయన సందేహించడానికి గల కారణాల్లో ఒకటి, జీసస్ ఎప్పుడు మరణించినప్పుడు అది మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నప్పుడు భూమి మొత్తం చీకటిలో కప్పబడి ఉంటుంది. అసలేం జరిగింది? సరే, మొదటగా చీకటి దేవుని తీర్పుతో సంబంధం కలిగి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే చీకటి దేవుని తీర్పుతో ముడిపడి ఉంది. ఉదాహరణకు ఎక్సోడస్ పుస్తకంలో తెగుళ్లలో ఒకటి చీకటి. భయంకరమైన చీకటి అని మీరు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో ఈ రోజు మనకు ఉన్నట్టుగా వారికి లైట్లు లేవు. కేవలం ఆ 3 గంటలలో యేసు తండ్రి అయిన దేవుని చేతుల కింద బాధపడ్డాడు. ప్రపంచంలోని పాపాన్ని భరించాడు. అయితే దొంగ స్థానంలో మనల్ని మనం ఉంచుకుందాం. ఆయన యేసుని నమ్ముతాడు. ఆయన ఆ దీవించిన మాటలు వింటాడు. అప్పుడు అకస్మాత్తుగా భూమిపై చీకటి ఉంది. భూకంపం కారణంగా రాళ్లు 2గా విడిపోతాయి. నేను ఆలోచించకుండా ఉండలేను జాన్. అతనికి చాలా తీవ్రమైన సందేహాలు మొదలయ్యాయి. ఆయన తనలో ఇలా ఆలోచించాడు, ఈ వ్యక్తి నిజంగా మెస్సయ్యా? ఆయన నన్ను రక్షించగలడా లేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అయితే ఏమిటో తెలుసా, ఇది పట్టింపు లేదు. యేసు వాగ్దానం చేశాడు. దొంగకు సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దొంగ అతనితో కలిసి పరలోకంలో ఉంటాడు. అద్భుతమైన పరలోకంలో. ఇప్పుడు మీకు నాకు చిత్తవైకల్యం ఉన్న వ్యక్తులు తెలుసు. చాలా తీవ్రమైన క్రైస్తవుడైన ఒక వ్యక్తి గురించి నాకు తెలుసు. ఆయన తన 30ల మధ్యలో క్రీస్తుపై విశ్వాసాన్ని కాపాడ్డానికి వచ్చాడు. కానీ ఆయన చిత్తవైకల్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన చిన్నతనంలో ఉన్న ఆలోచనలు మాత్రమే. ఆయన తన మతమార్పిడి గురించి గుర్తురాలేదు. ఇది వర్తిస్తుందా? లేదు. ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు నిత్య జీవము కలవాడు అని యేసు చెప్పిన వాగ్దానాన్ని బైబిల్ చదవడం ద్వారా ఆయన విన్నాడు. జీవితంలోని అన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రజలు అనుభవించే అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేవుడు మనకు ఆ వాగ్దానాన్ని ఇచ్చిన తరువాత అది మనల్ని ఈ జీవితం నుండి తదుపరి జీవితానికి తీసుకువెళ్తుందని తెలుసుకోవడం అద్భుతమైనది. అవును. ఈరోజు వింటున్న వారందరికీ కూడా మనం చెయ్యవలసింది ఏమిటంటే యేసుక్రీస్తు వారిని రక్షించగలడని గుర్తుంచుకోవడానికి వారిని ప్రోత్సహించడం. ఈ పేరు తెలియని దొంగకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వారికి మనం ఇవ్వడం. అవును, మనకు ఎక్కువ సమయం లేదు. కానీ వాస్తవం ఏంటంటే మీరు 2 దొంగలను పోల్చాలని నేను కోరుకుంటున్నా. ఒకరు నమ్మిన దొంగ, మరొకరు యేసును తిరస్కరించారు. 2 దొంగలు ప్రార్థన చేశారు. ఒకడు ప్రార్థిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుము అన్నాడు. మార్గం ద్వారా జాన్ యేసు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చినట్టయితే మీరు నేను విమోచించబడుము. కాబట్టి ఆ దొంగ ఆయన కూడా ప్రార్థించాడు. ఇద్దరికీ ఒకే అవకాశం వచ్చింది. అది నిజమే. మరో దొంగ కూడా యేసు మాటలు విన్నాడు. ప్రజలు యేసుక్రీస్తును రాజు అని పిలుస్తున్నారని కూడా అతనికి తెలుసు. కానీ తనకు తెలిసిన వాటిని, తన చుట్టూ జరుగుతున్న వాటిని ఆయన తిరస్కరించాడు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. ఈ దొంగలు ఎప్పటికీ కూడా విడిపోయారు. జాన్, నేను ఇక్కడ కేవలం గుర్తుకు వచ్చే వ్యక్తిగత పదాన్ని చెప్పాలనుకుంటున్నాను. అవును. నేను కెనడాలో 12వ తరగతి చదువుతున్నప్పుడు నా మొదటి ఉపన్యాసం బోధించాను. నా వచనం ఈ గ్రంథంలోని ఒక భాగమే. యేసుక్రీస్తు మొత్తం మానవ జాతిని ఎలా విభజిస్తాడో నేను ప్రజలకు అలా వివరించాను. మానవజాతి నలుపు, తెలుపు లేదా జాతులు లేదా దేశాల మధ్య విభజించబడలేదు. మానవజాతి యేసుక్రీస్తును అంగీకరించే వారికి, ఆయనను తిరస్కరించే వారికి మధ్య విభజించబడింది. కాబట్టి నేటికీ క్రీస్తు శిలువ ప్రజలను విభజిస్తుంది. ఈ 2 దొంగలు శాశ్వతంగా విడిపోయారు. ఒకరు శాశ్వతమైన ఆనందంలో, మరొకరు శాశ్వతమైన తీర్పుతో. మనం చేయవలసింది ఏమిటంటే ఒక దొంగ యొక్క జ్ఞానాన్ని గుర్తించడం. ఆయన చనిపోయే ముందు శిలువపై ఎప్పటికీ పరలోకంలో మారాడు. అవును, ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా.
బైబిల్లో మరణశయ్యపై ఉన్న ఏకైక మార్పిడి ఇదే. అవును, మీరు చెప్పేవన్నీ నేను నమ్ముతున్నాను. నేను మీకు ఏం చెబుతాను, నేను ప్రస్తుతం దీన్ని చేయడానికి సిద్ధంగా లేను. కానీ వాస్తవం ఏంటంటే, నేను చనిపోయే సమయం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నేను యేసును అంగీకరించాలని అనుకుంటున్నాను. మొత్తం బైబిల్లో ఒక మరణశయ్య మార్పిడి మాత్రమే నమోదు చేయబడింది. 1, ఎందుకంటే అది దేవుని దయను చూపుతుంది. కానీ 2, ఎందుకంటే మీరు ఆ చివరి రోజు అది చెయ్యకపోవచ్చు. ప్రార్థనలు చెయ్యడానికి ప్రజలకు అసలు సమయం ఇవ్వని ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ప్రార్థన చేసే స్థితిలో లేకపోవచ్చు. మరణం రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ వ్యక్తులతో ఒక మాట చెప్పండి. ఏంటి? ఈ రోజు చూస్తున్నా వింటున్నా మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మోక్షం యొక్క రోజు అని బైబిల్ చెబుతుంది. యోహాను నొక్కి చెప్పినట్టుగా మీరు మరణశయ్యతో మారిన సందర్భం ఒక్కటే ఉంది. తద్వారా మనకు ఆశ ఉంది. కానీ ఒక్కటి మాత్రమే, మనం దురభిమానులమై తర్వాత కాలంలో మనల్ని మార్చుకోగలమని మనలో మనం ఆలోచించకుండా ఉండేందుకు. మీరు దీన్ని వింటున్నప్పుడు కూడా యేసుక్రీస్తు కోసం మీ అవసరాన్ని పరిశుద్ధాత్మను మీకు చూపుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆ స్వరం తప్పకుండా వినండి. కొన్నాళ్ల క్రితం కొంత బంగారం సంపాదించిన వ్యక్తి కథ చదివినట్టు గుర్తు. ఆయన బంగారం కోసం తవ్విన బృందంలో సభ్యుడు కూడా. అతను బంగారాన్ని తీసుకుని సంచిలో పెట్టుకున్నాడు. తన క్యాబిన్లో పడుకున్నాడు. ఆయన నిద్రపోయే ముందు మద్యం తాగాడు. అర్ధరాత్రి అతని కుక్క మురిగింది. ఆ వ్యక్తి కుక్కను నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించాడు. కాని కుక్క మురుగుతూనే ఉంది. కోపంతో ఆ వ్యక్తి ఆ కుక్కను కాల్చాడు. ఉదయం తన క్యాబిన్లోకి ఎవరో చొరబడి బంగారాన్ని దొంగిలించారని ఆ వ్యక్తి వెంటనే గుర్తించాడు. నా ఉద్దేశం ఏమిటి? నా మిత్రమా, యేసుక్రీస్తు వద్దకు రావడానికి మీకు సహాయం చేయగల ఒక స్వరాన్ని అణిచివేయవద్దు. మీ చేదును పక్కన పెట్టండి. మీ ఆందోళనలను, మీ కోపాన్ని, నమ్మకూడదనే మీ ధోరణిని పక్కన పెట్టండి. వాటన్నిటినీ అధిగమించండి. మీరు ఈ దొంగ వలె మేము అతని హృదయాన్ని పరిశీలిస్తాము. ఆయన క్రీస్తును విశ్వసించడానికి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేశాడు. ఆయన ఎప్పటికీ క్రీస్తుతోనే ఉంటాను అనే వాగ్దానాన్ని పొందాడు. యేసు నన్ను విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు అని చెప్పాడు. మీ పాపం నుండి తిరగండి, క్రీస్తు వైపు తిరగండి. దొంగతో మిమ్మల్ని క్షమించగల యేసును నమ్మండి. మీరు నాతో చేరుతారా? నేను మీకోసం ప్రార్థించాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడే దేవుణ్ణి ప్రార్థించండి. మా తండ్రి, ఈ దొంగ కోసం మీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాం. 2000 సంవత్సరాల తర్వాత కూడా మేము అతని విశ్వాసం గురించి మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. ప్రభువా, ఈరోజు మనతో చేరిన అనేక మందికి ఆయన ఉదాహరణగా మాట్లాడాలని మేము అడుగుతూ ఉన్నాము. తండ్రి, వారి యొక్క సందేహాలతోనూ వారి కష్టాలతోనూ వారు క్రీస్తు వద్దకు రావాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన మాత్రమే శాశ్వతం, పరలోక వాగ్దానం చెయ్యగలడు. మేము ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన నామాన్ని చాలామంది విశ్వసించాలని కోరుకుంటున్నాం. మేము ఆయన నామమును ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రజలారా, మీరు ఎర్విన్తో కలిసి ప్రార్థించారని నేను ఆశిస్తున్నాను. బైబిల్ చెప్తుంది, ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో రక్షింపబడును. మీరు ఆ ప్రార్థనను, ఆ వచనంలోని చివరి 3 పదాలను ప్రార్థిస్తే నేను దానిని ఇష్టపడుతున్నా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు మీరు పిలిచినప్పుడు. దేవుడు అదే చేస్తాడు. ఇప్పుడు ఈ రోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు దీన్ని వినడం ఆనందించారని, మీరు దాని గురించి మరింత ఆలోచిస్తారనుకుంటున్నా. నేను మీకోసం వ్యక్తిగత పదాన్ని కలిగి ఉన్నందున మీరు వేచి ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే వారం ఎర్విన్ ఏం మాట్లాడబోతున్నాడనే దాని గురించి నేను మీతో పంచుకుంటాను. జాన్ ఇంకా మీతో మాట్లాడేందుకు వేచి ఉండండి. ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసు చెప్పాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మీ పాపాలను తీర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువపై మరణించాడు, తిరిగి లేచాడు. తద్వారా మీరు పూర్తిగా క్షమించబడతారు. ఆయనతో శాశ్వతత్వాన్ని గడపవచ్చు. ఇది మీరు మీ స్వంత మంచి పనుల ద్వారా సంపాదించగలిగేది కాదు. ఆయన మీద మీ విశ్వాసం ఉంచడం ద్వారా
మీరు పొందగలిగే ఉచిత బహుమతిగా ఆయన మీకు అందిస్తున్నాడు. యేసుని మీ రక్షకునిగా ఉండమని అడగడం ద్వారా మీరు ఇప్పుడే దీన్ని చెయ్యాలనుకుంటే ఈ సాధారణ ప్రార్థనలో నాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇలా చెప్పండి: ప్రియమైన దేవుడా, నన్ను ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను పాపిని అని నాకు తెలుసు. నేను ప్రస్తుతం మీ క్షమాపణను అడుగుతున్నాను. యేసు నీ కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన శిలువపై నా పాపాలన్నిటికీ మరణించాడని నమ్ముతున్నాను. మీరు ఆయనను మృతుల్లో నుండి లేపారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం నేను ఆయనను నా రక్షకునిగా విశ్వసించాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నా ప్రభువుగా ఆయనను అనుసరించాలనుకుంటున్నాను. దయచేసి మీకోసం జీవించే శక్తిని నాకు ఇవ్వండి. నేను దీనిని యేసు నామంలో అడుగుతున్నాను. ఆమెన్. మీకు తెలుసా, ఒకరోజు నేను అలానే ప్రార్థన చేశాను. మీరు ఈరోజు ఇలా ప్రార్థిస్తే దేవుడు మీకోసం ఏం చేస్తానని వాగ్దానం చేస్తాడో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బైబిల్ చెప్తోంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని. మీరు ఈ ప్రార్థనను ప్రార్థిస్తే అది మీరే అవుతారు. మీరలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పాడని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పాడు, రక్షింపబడును అని. ఆ దేవుడు నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు మీరు జాన్ యాంకర్బర్గ్ షో నుండి మరిన్ని ప్రోగ్రాంలను మళ్లీ చూడాలనుకుంటే లేదా స్నేహితులతో భాగస్వామ్యం చేయాలనుకుంటే మీరు మా యాప్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా చేయవచ్చు. మీ పరికరంలోని యాప్ స్టోర్కి వెళ్లి యాంకర్బర్గ్ కోసం వెతకండి. మీరు దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ సిరీస్తో పాటు 100కు పైగా ఇతర ప్రోగ్రాంలను ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. మీ భాషలో ఈ వీడియోలను కనుగొనడానికి మా యాప్ను తెరిచి భాషలపై నొక్కండి. మీకోసం మరొక విలువైన వనరు మా శిష్యత్వ కోర్సు. ఈ ఉచిత 40 పాఠాల శిష్యత్వ కోర్సులో మా ప్రత్యేక అతిథులు సుందర్, శ్యామల కృష్ణన్ యేసును అనుసరించడం అంటే ఏంటో మీకు దశల వారీగా మార్గనిర్దేశం చేస్తారు. మీరు కొత్త విశ్వాసి అయినా లేదా కొంతకాలంగా యేసును అనుసరిస్తున్నా దేవునితో మీ నడకలో ఎదగడానికి ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది. మీరు దీన్ని వ్యక్తిగతంగా మీ చిన్న సమూహంలో ఉపయోగించవచ్చు లేదా స్నేహితుడితో పంచుకోవచ్చు. జేఏ షో యాప్కు వెళ్లి కోర్సులపై నొక్కండి లేదా దాన్ని తనిఖీ చేయడానికి JABible.orgలో ఆన్లైన్కి వెళ్ళండి. దీంతో పాటు మా అనువర్తనం 1000కి పైగా భాషలలో బైబిల్ని చదవడానికి, వినడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ స్వంత భాషను కనుగొనడానికి మా యాప్ యొక్క ప్రధాన పేజీలో ప్రదర్శించబడే బైబిల్ చిహ్నంపై నొక్కండి. ఇది తెరిచిన తర్వాత ఎగువన ఉన్న 2వ పెట్టెపై నొక్కడం ద్వారా మీరు మీ భాషను కనుగొనవచ్చు. మీరు బైబిల్ని ఎప్పుడూ చదవకపోతే లేదా వినకపోతే మీ భాషను కనుగొని మీకోసం దాన్ని తనిఖీ చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మత్తయి, మార్క్, లూకా, యోహానుల సువార్త వృత్తాంతాలు ప్రారంభించడానికి గొప్ప ప్రదేశం. ఈరోజు మాతో చేరినందుకు మళ్లీ ధన్యవాదాలు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క మరొక ఎపిసోడ్ కోసం మీరు వచ్చే వారం ఈ సమయంలో ట్యూన్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని వచ్చే వారం కలుస్తాను.